విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. కలుషిత నీరు తాగి ఓ మహిళ మృతి చెందగా 17 మంది అస్వస్థకు గురయ్యారు. దీంతో న్యూ రాజరాజేశ్వరిపేటలో అత్యవసర హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. కలుషిత నీరు తాగి ఓ మహిళ మృతి చెందగా 17 మంది అస్వస్థకు గురైనట్లు సమాచారం. దీనిపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ప్రస్తుతం న్యూ రాజరాజేశ్వరిపేటలో అత్యవసర హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అసలు అధికారులు ఏమంటున్నారు? చందు, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి కూడా విజయవాడలో న్యూ రాజరాజేశ్వరిపేటకి సంబంధించి కూడా ఈరోజు డయేరియా అక్కడ కలకలం సృష్టిస్తూ ఉంది. ఒక మహిళ ఈ కలుషితమైనటువంటి నీరు తాగినటువంటి తర్వాత మహిళ మృతి చెందగా దాదాపుగా 41 మంది వరకు కూడా ఇక్కడ ఏదైతే అనారోగ్య పాలైనట్లు కూడా అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా లక్ష్మీషా ప్రత్యేకంగా అక్కడే ఉండి వాస్తవ పరిస్థితులన్నీ కూడా ప్రత్యేకంగా పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో దాదాపుగా ఈ 41 మంది కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరితో కూడా వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి అంతా కూడా నిలకడగానే ఉంది. ఇప్పటికే కొంతమంది అక్కడ వాంతులు, విరోచనాలు, మిగిలినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొంత చికిత్స చేసి ఇప్పటికే 17 మంది దాకా కూడా వైద్యులు మళ్ళీ తిరిగి వారి నివాసాలకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది పరిస్థితి కొంత ఇబ్బందికర పరిస్థితులుగా ఉన్నా కూడా అక్కడ ఎప్పటికప్పుడు కూడా సురక్షితంగా వారిని గమనించేందుకు వైద్యులు అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఎవరెవరైతే ఈ డయేరియాకు గురయ్యారనేటువంటి దానిపైన కూడా వైద్య శాఖకి సంబంధించినటువంటి అధికారులు వారి వివరాలు సేకరించేటువంటి పని పడ్డారు. న్యూ రాజరాజేశ్వరిపేటతో పాటు ఇటు రెవెన్యూతో పాటు మిగిలిన 2-3 శాఖలకు సంబంధించినటువంటి అధికారుల సహాయంతో మెడికల్ శాఖకి సంబంధించినటువంటి సిబ్బంది ప్రత్యేకంగా ఆర్ఆర్పేటకి సంబంధించి ప్రతి గడపకు కూడా తిరుగుతూ ఇలాంటి లక్షణాలు అంటే ఏదైతే డయేరియాకి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అడిగి ఈ లక్షణాలు కనుక ఉంటే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అన్నీ కూడా తెలియజేస్తున్నారు. మరి దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి కుళాయిల్లో వచ్చేటువంటి నీటి సరఫరాని మాత్రం ముఖ్యంగా నిల్వ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 15 నుంచి 20 వరకు వాటర్ ట్యాంకర్లు తెప్పించి నీటిని సరఫరా చేస్తూ ఉన్నారు. మరి ఈ కలుషితమైనటువంటి నీరు తాగొద్దని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితి ఉంటే కనుక వెంటనే వైద్యులను సంప్రదించాలని కూడా చెప్పారు. కానీ వేడి నీళ్ళని మాత్రం వేడి చేసుకుని తాగాలని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే కలెక్టర్ మాత్రం అధికారులతో ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయమని చెప్పారు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా కూడా వెంటనే వీరందరికీ కూడా వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి చెప్పి వెంటనే ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని వెంటనే అధికారుల దృష్టికి తెలియజేయాలి. దీనికి సంబంధించి ఈ డయేరియా విస్తృత స్థాయికి చేరకుండా ఎలాంటి కట్టడలు చేయాలనేటువంటి దానిపైన కూడా అటు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి డిఎంహెచ్ఓతో పాటు ఉన్నటువంటి వైద్య శాఖ అధికారులతోనూ కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడే ఉండి వాస్తవ పరిస్థితులు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ఒక మహిళ మృతి చెందడంతో డయేరియా విస్తృతంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు వెంటనే మరి కూడా ప్రబలుతాయి కాబట్టి దీనికి తగినటువంటి జాగ్రత్తలు ప్రతి ఇంట్లోనూ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక క్యాంపెయినింగ్ కూడా నిర్వహించాలని అటు అధికారులు ఇటు యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇటు కలెక్టర్తో ఎప్పటికప్పుడు వైద్యశాఖ అధికారులు మానిటర్ చేయాలని ఒక కంట్రోల్ రూమ్ అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరికైతే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వారికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి డయేరియాని ప్రబలకుండా చేయడానికి అధికార యంత్రాంగం అయితే సర్వం సిద్ధం చేశారు. ఒక మెడికల్ క్యాంపును మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. మరొక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడానికి కూడా సన్నద్ధం జరుగుతుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఏవి జరగకుండా అన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్లు కూడా సిద్ధం చేసినట్లు కూడా అధికారులు అయితే స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్, ఇప్పటికే ఒక మహిళ మృతి చెందింది. 17 మందికి కూడా అస్వస్థ కారణంగా కూడా చికిత్స అందిస్తున్నట్టు చెప్తున్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా కొనసాగుతుంది? ప్రస్తుతం వాళ్ళ హెల్త్ ఎలా ఉంది? అంటే ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇది తీవ్ర స్థాయిలోకి వెళ్ళినటువంటి తర్వాత ఒక మహిళ మృతి చెందింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆందోళన చెందుతున్నారని, కానీ వారెవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యేకమైనటువంటి వైద్యుల్ని తీసుకుని వస్తాము. లేదంటే ఉన్నటువంటి వారందరితో కూడా సరైనటువంటి సౌకర్యాలతో అందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందిస్తామని ఇప్పటికే కలెక్టర్ వారందరికీ కూడా భరోసా నింపుతా ఉన్నారు. ఇప్పటికే మృతి చెందినటువంటి మహిళకి సంబంధించి ఆమె వివరాలు అంటే దేనివల్ల మృతి చెందింది అంటే కేవలం
ఇది ఒకటే కారణమా లేదంటే ఇంకా వేరే ఎటువంటి వాటి ఉన్నాయనేటువంటి దానిపైన కూడా పరీక్షిస్తూ ఉన్నారు. మరి మిగిలినటువంటి వారిలో 17 మందిని ఇప్పటికే డిశ్చార్జ్ కూడా చేసి ఇంటికి పంపించారు కాబట్టి మిగిలిన వారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని చెప్పారు అనుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.